మరో 2 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియనున్న నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ వేదికగా అమెరికాతో చర్చల్లో పాల్గొనవద్దని ఇరాన్ నిర్ణయించుకుంది. ఇస్లామాబాద్లో ఇరాన్ టీంతో తమ బృందం సమావేశం అవుతుందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఇరాన్ ఈ ప్రకటన చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇస్లామాబాద్లో 2వ దశ చర్చలపై వస్తున్న వార్తలు అవాస్తవమని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. అమెరికా తీరు వల్లే చర్చల్లో పురోగతి లేదని ఇరాన్ ఆరోపించింది. ఆచరణ సాధ్యం కాని డిమాండ్స్, చర్చల లక్ష్యాల్లో తరచూ మార్పులు, పరస్పర విరుద్ధ ప్రకటనలు, ఇరాన్ను దిగ్బంధించడం, బెదిరింపులకు దిగడం వంటివన్నీ అంతర్జాతీయ కాల్పుల విరమణ ఒప్పందానికి వ్యతిరేకమని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో చర్చలకు అవకాశాలు తక్కువ అని తేల్చి చెప్పింది. తప్పులను అమెరికా తమపైకి నెట్టే ప్రయత్నం చేస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. తమపై ఒత్తిడిని పెంచేలా 2వ రౌండ్ చర్చల ప్రస్తావన తెచ్చిందని తెలిపింది. తమ పోర్టుల నుంచి నౌకల రాకపోకలు జరగకుండా యుఎస్ దిగ్బంధించడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే హెర్మోజ్లో ఉద్రిక్తతలు తాజాగా పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ జెండాతో ఉన్న వాణిజ్య నౌక తౌస్కాను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటన గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. ఇరాన్ పతాకంతో వెళుతున్న 900 అడుగుల పొడవున్న రవాణా నౌక తౌస్కా మా నౌకాదళ దిగ్బంధాన్ని దాటుకుని వెళ్లాలనుకుందని తెలిపారు. కానీ అది అనుకున్నది సజావుగా సాగలేదని, అమెరికా నౌకాదళ డెస్ట్రాయర్ వార్నింగ్ షాట్లతో దానిని గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అడ్డుకుందని వెల్లడించారు. అయినా ఇరాన్ నావికులు దారికి రాకపోవడంతో దాని ఇంజిన్ రూంపై కాల్పులు జరిపి ఆపారని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ దీనిపై పోస్ట్ చేసింది. ఓ నౌక ఇరాన్ పోర్టు వైపు ప్రయాణించపోతే తాము సీజ్ చేసినట్లు పేర్కొంది. ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఐఆర్జీసీ దళం అమెరికా యుద్ధ నౌకలపైకి డ్రోన్లను ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి అమెరికా నౌకలను తరిమినట్లు పేర్కొంది. అమెరికా చర్యలను సాయుధ పైరసీగా ఇరాన్ అభివర్ణించింది. ఈ దాడిలో యుఎస్ నౌకలు దెబ్బతిన్నాయా లేదా అనే వివరాలను కూడా వెల్లడించలేదు.